బెంగుళూరు నటి, కర్ణాటక నటి రన్యారావు గారు చాలా శుద్ధపూసట. ఆవిడకి అసలు బంగారం గురించినే తెలియదట. ఎవడోనంట కాన్ఫరెన్స్ ఏదే దాని పేరేంటది వాట్సాప్ కాల్ చేశాడట. ఆ కాల్ చేసి వాళ్ళ దగ్గర బంగారం ఇస్తారు, అది తీసుకెళ్ళు అని చెప్పారట. తీసుకెళ్ళకపోతే కనుక నీ అంతు తేల్చేస్తాం అన్నట. దాంతో కడ్డీలు తీసుకొచ్చాడు, ఎవడో ఇచ్చాడట. ఈవిడంటే అప్పటికప్పుడు యూట్యూబ్ చూసి ఆ యూట్యూబ్లో ఎలాగా రవాణా చేస్తారో తెలుసుకుని అట్లా స్టిక్కర్లన్నీ ఎతికించుకుందంట. అప్పటికప్పుడు డ్రెస్సులు కొట్టేసుకుందంట. వినేవాడు వెర్రోడైతే చెప్పేదే రన్యారావు అని చెప్పి ఇప్పుడు తాజాగా చేస్తున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు రన్యారావు ఉదంతంలో ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ అంత అబద్ధమేనని తేలినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ తదుపరి వ్యవహారం మీద దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే అదేమంటే ఇతర దేశాలకు ఎందుకు వెళ్తున్నావు పద్దాక నువ్వు అంటే జస్ట్ క్యాజువల్గా వెళ్తుందట. బంగారం రవాణాలో ఇంతవరకు తన పెదనాన్న అయ్యేటటువంటి ఆయన్ని అడ్డు పెట్టుకుని, రామచంద్రరావుని అడ్డు పెట్టుకుని ఇప్పుడు మొత్తం ఇందులో కథంతా కదిలింది. దీని వెనకాల ప్రభుత్వపు సపోర్ట్ ఏమన్నా ఉందా, లేకపోతే వీళ్ళ కుటుంబమే కలిపి ఈ కథ నడుపుతుంది అనేది తేలాలి.